హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని మీకోసం మరొక సరికొత్త రెసిపీతో వచ్చేసానమాట. ఇది సీజనల్ చట్నీ అండి, మామిడికాయ తురుము పచ్చడి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. అలాగే పప్పు, సాంబారు ఇలాంటి పెరుగు వీటిలోకి నంచుకొని కూడా బాగుంటుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది. ఒక 1 వీక్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం 2 ఫ్రెష్ మ్యాంగోస్ తీసుకున్నానండి. బాణల్ని వెయిట్ చేసి అందులో 1.5 టేబుల్ స్పూను మెంతులు వేయించుకుంటున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూను ఆవాలు కూడా వేయించుకోవాలి. 2 కలిపి వేయించుకోవాలండి. కొంచెం మెంతులు వేగిన తర్వాత ఆవాలు యాడ్ చేసుకోండి. 2 కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి 2 బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలన్నమాట. వీడియోను లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ మిరపకాయలు యాడ్ చేసుకోండి, లేదనుకున్న వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. ఇది ఒక 1 మంత్ వరకు ఈ పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. మంత్లో 2 టైమ్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. దీన్ని బాగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే పచ్చడి మగ్గాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఒక 3 స్పూన్ల వరకు పడుతుందండి. ఈ ఆయిల్ బాగా వేగిన తర్వాత ఇందులో వచ్చేసి నేను తిరుగువాత గింజలు యాడ్ చేసుకుంటున్నాను. పోపు దినుసులు అంటారు కదా, వీటిని నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నానని చెప్పాను కదా. యాడ్ చేసుకొని ఇవి బాగా చిటపటలాడించి వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా స్మాష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించాలన్నమాట. చూసారు కదా ఎలా చిటపటలాడుతూ బాగా వేగుతున్నాయో. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. ఇది ఎంత బాగా వేయిస్తే మనకి పచ్చడి అనేది టేస్ట్ అంత బాగా వస్తుంది. పచ్చడి టేస్ట్ అంతా ఈ పోపులోనే ఉంది. ఉప్పు రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. ఇంగువ ఎక్కువగా వేసుకోండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, డైజెషన్ కూడా బాగా అవుతుంది అన్నమాట. చూసారు కదా ఇది బాగా వేగిందనమాట. ఇప్పుడు ఇందులో మనము 2 మామిడికాయలు ముందు చూపించాం కదా, వాటిని నేను తురిమి పెట్టుకున్నానండి. ఈ తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును ఇది ఫ్రై అయిన తర్వాత దీనికి యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నానండి. అందరు కూడా ఇచ్చి ప్రమోట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇగోండి, తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని ఈ పోపుకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఫైన్ పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా మెంతులు, ఆవాలది, దాన్ని 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఎంత పడుతుందో అందాజుగా యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ కారం కూడా ఇందులోనే కలిపేసాం కాబట్టి అవసరం లేదు. దీన్ని ఒక 5 లేదా 10 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదా, మగ్గి పచ్చివాసన మామిడికాయ నుంచి పోయే వరకు వేయించుకొని ఒక క్లోజ్డ్ డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుందండి. ఎలా ఉందో తయారు చేసి తిని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు.